శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాల్లో నరసింహస్వామి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈయన సగభాగం నరునిగా, సగం మృగం అంటే సింహంగా ఉండటం, ఈయన యొక్క ఆవిర్భావమే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. కేవలం తన భక్తవరేణ్యుడు అయినటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసమే కాకుండా హిరణ్యకశ్యపుని శిక్షించడం, అతనికి శాప విమోచనానికి మార్గం దగ్గర చేయడం కూడా ఆంతర్యంగా మనం తెలుసుకోవచ్చు. అటువంటి నరసింహస్వామి అవతారం దశావతారాల్లో అత్యున్నతమైనదిగా చెప్పుకోవచ్చు. అటువంటి ఈ నరసింహావతారంలోని ప్రహ్లాదుని యొక్క పరమాత్మతత్వం మనం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ప్రహ్లాదుడు పరమాత్మతత్వం అనే అంశం మీద చెప్తాను. మొదటిగా ప్రార్థన. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః. తెలుగు సాహిత్య వినీలాకాశంలో బమ్మెర పోతన రచించిన మహాభాగవతం ఉందే, అది ఒక మణిపూస లాంటిది. ముఖ్యంగా భక్తి సాహిత్యంలో ఇది ముకుటాయమానం. భద్రగజధీర గతి తామ్రపర్ణి నుండి భక్తిరస జీవనం చంద్రభాగ వరకు అన్న పుట్టపర్తి వారి అభిప్రాయం ప్రకారం అత్యంత భక్తి రసధారను పలికించిన మహాకవి బమ్మెర పోతన. ఇది తెలుగునాట ఆబాల గోపాలాన్ని ఎంతగానో అలరించింది అనుటలో ఏమాత్రం సందేహం లేదు. 12 స్కందాలలో దశమ స్కందానికి ఎంత ప్రాచుర్యం ఉన్నదో అంతే ప్రాధాన్యత సప్తమ స్కందానికి కూడా ఉంది. అందులో ప్రహ్లాద చరిత్ర ప్రత్యేకంగా పేర్కొనవచ్చును. హిరణ్యకశిపునకు జీవిత చరిత్ర చిత్ర విచిత్రంగా ఉంటుంది. అటువంటి హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడితో పాటు జీవిత విచిత్ర చరిత్రులు అనే 4 కుమారులు ఉన్నారు. అందులో ప్రహ్లాదుడు మహాభక్తుడు. అతనికి సర్వభూత దయ అతి బాల్యం నుండి సంక్రమించింది. పరస్త్రీలను తల్లిలాగా మనసులో భావించేవాడు. పెద్దలు కనిపిస్తే వినయంతో నమస్సులు అర్పించేవాడు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునేవాడు. అందరినీ సమభావంతో చూసేవాడు. స్నేహితుల్ని సోదరులాగా చూచేవాడు. మంచి అందముతో పాటు సంపూర్ణ విద్యాగంధం మెండుగా కలిగినవాడు. కావలసినంత సంపద సౌఖ్యము ఉన్నవాడు. అయినా విషయేంద్రియాలకు అందకుండా ఉండేవాడు. కామ క్రోధాలు లేనివాడు. ఎన్ని భోగాలున్నా అనుభవించేవాడు కాదు. నిత్యం హరినామస్మరణయే తప్ప ఇతరము తెలియనివాడు. రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడైనప్పటికీ దేవతల చేత కీర్తించబడేవాడు ప్రహ్లాదుడు. పిల్లలతో ఆడేటప్పుడు పరిహాసానికైనా అబద్ధం ఆడేవాడు కాదు. ఎప్పుడు శ్రీహరి నామామృతాన్ని పానంతోనే మత్తెక్కి ఉండేవాడు. నారాయణుడు తన ప్రక్కనే ఉన్నట్లుగా ఉండి అతనితో మాట్లాడుతున్నట్లుగా ఉండి స్నేహితులు పిలిచిన పలకకుండా పరధ్యానంలో ఉండేవాడు. తన హృదయంలో నారాయణుడు పూర్తిగా ఉండడంతో అందరినీ మర్చిపోయేవాడు. ఈ విషయాన్ని గమనించిన హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి తనకు విరోధులైన దేవతలను ధ్యానించడం ఇష్టం లేక తన దానవ విద్యోపదేశం చేయించాలని భావించి ఒకనాడు కుమారుడిని రావించి చదువు గురించి ఈ విధంగా విచారించాడు అని చెప్పి శుక్రాచార్యుల్ని కుమారుడైన చండామార్కులకు అప్పగించాడు. వారి దగ్గర కూడా ప్రహ్లాదుడు
శ్రీహరి కథలనే వల్లెవేస్తూ గురువులు చెప్పింది వినకుండ్రి, హరిచరణాల వింద భజన చేసేవాడు. ఇలా కొన్ని రోజుల తరువాత హిరణ్యకశిపుడు గురువుల వద్ద చదువుతున్న తన కుమారుడైనటువంటి ప్రహ్లాదును రప్పించారు. నాయన, ఇంతవరకు నేర్చుకున్నటువంటి శాస్త్రం ఒక్కటి చెప్పమనగా, పితృదేవ, ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలం అనగా, ఈ దేహాన్ని ధరించే వారందరికీ తమ గృహమనే చీకటి నూతిలో పడిపోక నావారు పరవారు అనేటువంటి భేదభావం లేకుండా ఉండాలి. ఆ చిన్న వాక్యంలో ఇంత అర్థం ఉంది. అందరూ మతి చలించి తిరుగుతున్నారు. ఈ సర్వము శ్రీహరి యొక్క కటాక్షమని భావించి ప్రశాంతంగా నారాయణుని మయమే సర్వమని భావించి వనంలో జీవించుటే జన్మకు సార్థకమని ప్రహ్లాదుడు చెప్పిన మాటల్లో మానవులు సంసార చక్రంలో చిక్కుకోకుండా శ్రీమన్నారాయణుని ధ్యానించాలని పరమాత్మ తత్వాన్ని ధ్వనింపచేస్తాయి. అలాగే గురువుగారు నెమ్మదిగా మందలించినప్పుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు, గురువర్య, కొందరు మూఢులు శ్రీమన్నారాయణుడే సర్వంతర్యామిని తెలుసుకోలేక నేను, నాది ఈ సంసారం, ఈ ప్రభుత్వం అంతా నాదేనని భేదభావంతో ఉంటారు. ఆ బ్రహ్మాదులే ఆ పురుషోత్తముని దర్శనం చేసుకోనగలుగుతారు అని ప్రహ్లాదుని మాటల్లో నాది నాస్తి అనే అహంకారం విడనాడాలని ప్రబోధించడం గుర్తించారు వాళ్ళు. పరమాత్మను చేరాలంటే భగవంతుని మమకారం ఉండాలి, కానీ మనలో అహంకారం ఉండరాదు. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు ఆగ్రహించి హరిలేడు గిరిలేడు అని అరిచి, అప్పుడు అరిస్తే అప్పుడు ప్రహ్లాదుడు అతి ప్రశాంతంగా అన్నాడు, తండ్రి, ఇనుము అయస్కాంతకు దగ్గరకే చేరినట్లు నా హృదయం కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆ శ్రీహరి వైపే పోతుంది. నాకు దీనిలో ఆవగింజంత ప్రమేయం లేదు, ఇది విను అన్నాడు. ఓ తండ్రి, ప్రతిదినము మందార పుష్పాల యొక్క మకరందాన్ని గ్రోలే తుమ్మెదలు ఉమ్మెత్త పూలను ఆశ్రయిస్తాయా? మానస సరోవరంలో విహరించేటువంటి రాజహంసలు వాగులకు వంకలకు పోనట్లయితే లేత చిగుళ్ళు ఆరగించి కమ్మగా పాడే కోకిలలు గడ్డి పరకలను ఆరగించగలవా? చంద్రుని వెన్నెలను కోరే చకోర పక్షుల్లాగా నా మనస్సు కూడా శ్రీహరి పాదపద్మములందే నిలిచి ఉన్నది అని చెప్పిన మాటల్లో ప్రహ్లాదుని యొక్క చిత్తశుద్ధి, దైవభక్తి ఎంతగానో కనబడుతుంది. ఈ పద్య భాగవతం మహాపురాణంలో అపూర్వం. కవితార్థులకెల్లా ఇది కంఠగతం. ప్రహ్లాదుడు తన తండ్రిని తన దివ్య వాక్య చమత్కృతితో ఎంతగా లాలించాడో, సద్గుణశీల సంపదలతో నుతింపబడినవాడా అని నీవు 1000 మాటలు మాట్లాడతావెందుకు? నేను చెప్పిన జాగ్రత్తగా వినవయ్యా అని అనడంలో విద్యార్థి బాగు కొరకు ఆచార్యుడు గద్దించినట్లు శృతిమెత్తగా మందలిపూ ఉంది. మందార పుష్పం అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా ఉంటుంది. అటువంటి పుష్పంలో ఉండే మకరందం మాధుర్యం మహనీయంగా అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వులపైకి పోతుందా? ఇందులో మా అనే అక్షరం శ్రీ మహాలక్ష్మీదేవిని సూచిస్తుంది. అలాగే శ్రీమన్నారాయణుని యొక్క పాఠ ధ్యానామృత పానంలో విశేషమైనటువంటి మత్తుగల నా చిత్తము ఇంకొక దానిలో చేరుతుందా అని ప్రహ్లాదునిచే పలికించి, ఆ పద్యము ఎంత మధుర మంజుల మకరంధంలో మహనీయ మనోహర కవితా రసాన్ని మనకు అందించారో పోతనామాత్యులు. ఇక్కడ తుమ్మెద గూర్చి ఎంతో ధ్వనిని చెప్పాడు. తుమ్మెద పచ్చ పురుగుని తెచ్చి దాని చుట్టూ
జుమ్మని ఏకాగ్ర భావంతో విజృంభిస్తూ ఉంటుంది. అలా కొంతవరకు జృంభించగా పచ్చపురుగు ఆశ్చర్యంగా తుమ్మెదగా మారిపోయింది. అలాగే తండ్రి, నీ గర్భంలో పుట్టాను, కానీ హరిభక్తి అనే తుమ్మెద జంకారం వలన శ్రీహరి భక్తునిగా మారిపోయాను. ఆ పచ్చపురుగు ఎలా తుమ్మెదగా మారి మరలా పచ్చపురుగు కాలేదో, అలాగే నేను మరలా మీ రాక్షస గుణ సంపత్తిని పొందలేకున్నాను. 3 లోకాలను గెలిచిన హిరణ్యకశిపునికి మృదు మధురంగా చెప్పాడు ప్రహ్లాదుడు. ఆ మాటలకు గురువులు ఆగ్రహించి 5 వత్సరాల బాలుడు రాక్షస చందనవనంలో కంటకుడుగా మారాడని అనేక విధాల దండించిన ప్రహ్లాదులో ఏ మార్పు రాలేదు. మళ్ళీ హిరణ్యకశ్యపుడు కుమారుని దగ్గరికి తీసుకొని, నాయన చదువుకున్న విశేషాలను చెప్పు మనకు ప్రహ్లాదు ఇలా చెప్పాడు. తండ్రి, గురువులు ఎంతగానో చదివించిని, నేనే ఏది నేర్వాలో అది నేర్చితిని. అంతేకాదు చదువులలో దాగి ఉన్న రహస్యాలను కూడా తెలుసుకుంటుని అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా రచించిన ఈ పద్యము పోతన ప్రాస ప్రజ్ఞా పాఠవాలు తెలియజేస్తాయి. ఈ పద్యంలో చదివించి, చదివితి, చదివినవి, చదువుల అనే 4 శబ్దాలు సరిగా ప్రాస స్థానంలో వాడారు ఆయన. పద్యానికి బిగువు అందం ఎంతో వచ్చింది. ఈ రసజ్ఞ పాఠకుల చమత్కారం చదువులలో మర్మమని చెప్పడం పోతన కవిత్వ పటిమకు నిదర్శనం. ఇంకా పరమాత్మని గురించి వివరిస్తూ త్రికరణ శుద్ధిగా శ్రీహరిని ముఖ్యమిత్రుడిగా అతని పాదసేవా భావాన్ని భావించి తన హృద్భాషల సఖ్యమున్ అనే పద్యంలో నమస్కారము, అర్చన, దాసత్వము, ఆత్మజ్ఞానంతో సంకీర్తిస్తూ నిరంతరం చింతిస్తూ సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుని గాఢమైన భక్తితో నమ్మడం సజ్జనులకు, జ్ఞానులకు శ్రేయో మార్గము. శ్రీహరి భక్తి లేని వారికి ఈ పనులన్నీ కన్ను లేని వాడికి వెన్నెల వెలుగులా, చెవిటికి శంఖధ్వనిలాగా, మూగవానికి మంచి గ్రంథము అనగా సద్గ్రంథం చదవనల్లా, చేసిన మేలు మరచిన వానికి కృతజ్ఞతా బంధుత్వంలా, బూడిదపై హవిర్భావంలా, పిసినారి బంధనలా, పందికి పూసిన సుగంధంలా ఉంటాయని ఎంతో ఉపమానయుక్తంగా వర్ణించాడు మరి పోతన. అలాగే శ్రీహరిని సేవించమని, వాని శరీరం గాలి నింపిన తోలు తిత్తి హరిని కీర్తించని నోరు డమలాడు డక్కయని, హరిని పూజించని చేతులు కట్టెతో చేసిన తెడ్డులని, కమలేశుని చూడని నేత్రాలు శరీరమును గోడకు పెట్టిన రంధ్రాలని, శ్రీపతిని గురించి ఆలోచించని జన్మగాలి బుడగయని, విష్ణుభక్తి లేని పండితుడు 2 కాళ్ల పశువని, అలా భక్తిభావామృతంతో తేలుతూ మునుగుతూ శరీరపు యొక్క స్పృహ లేకుండా హరిని అనుసరించి మాట్లాడుతుంటే హిరణ్యకశ్యపుడు ఆగ్రహంతో ఊగిపోయాట. అసలే మద్యం మత్తులో ఉన్న అతని నేత్రాలు ఎరుపెక్కాయి. అయినా ప్రహ్లాదుడు శ్రీహరి సాక్షాత్కరించి అతనితో మాట్లాడుతూ ఉన్నట్టుగా హరి ప్రశంసలు చేస్తూ, తండ్రి, ఈ సంసారమున మేఘాలు తొలగాలంటే శ్రీహరి సేవా దుంజామృతం కావాలి. సంసార తాపత్రయం దవాగ్ని వలె చల్లగా రావాలంటే శ్రీ విష్ణు సేవా వృష్టి కురియాలి. మన పాపాగ్ని సాగరాలు ఇంకిపోవాలంటే శ్రీహరి యొక్క అనుగ్రహ బడబాగ్ని కావాలి. మన సర్వ ఆపదలు అంధకారం సమసిపోవాలంటే శ్రీ మహాలక్ష్మి నాథుని కటాక్ష భాస్కర కిరణాలు ప్రసరించాలని, మనకు మరలా జన్మలు లేకుండా ఉండాలన్నా, ముక్తి నిధి కావాలన్నా శ్రీ నారాయణ స్మరణ అనే అంజనం కావాలి. అంతకన్నా వేరే మార్గం లేనే లేదని
ప్రహ్లాదుడు హరినామ తన్మయత్వంతో హిరణ్యకశ్యపుని తొడ మీద కశ్యపుది కూర్చొని చెప్పాడు. ఆగ్రహించినటువంటి హిరణ్యకశ్యపుడు ఈ జ్ఞానం నీకెలా వచ్చిందని అడగగా, జ్ఞానం నీకెలా వచ్చిందా? కన్నులు లేనివాడికి ఒక గుడ్డివాడిది వెంబడిస్తే ఎలా మార్గం తెలుస్తుంది? ఎప్పుడూ శ్రీహరిని ధ్యానించే వారికి సర్వము అవగతమవుతుంది. చెబుతాను వినండి అని సర్వశాస్త్రాల సారాన్ని చక్కగా వివరించెను. అన్ని శాస్త్రాల సారాన్ని బలి సూపర్గా చెప్పాడు ప్రహ్లాదుడు తండ్రికి. అంటే ఏ విధమైన పిచ్చిలో చెప్తే ఆ విధంగా అర్థమయ్యే విధంగా చెప్పడం, బలవంతం చేసి చెప్పకూడదు. మళ్ళా ఈ సంసార సాగరాన్ని తరించాలంటే భార్య, బిడ్డలు, మొసళ్ళు మొదలైనటువంటి జల జంతువులకు చిక్కకుండా ఉండాలన్నా ఆ మాధవుని పాదపద్మాలే గతి, మరొక దారి లేదు అన్న ఈ మాటల్లో ఎంత పరమాత్మతత్వం ఉందో మనకు అర్థమవుతుంది. అంతేకాదు హిరణ్యకశ్యపుడు పెట్టినటువంటి అన్ని చిత్రహింసలు శ్రీమన్నారాయణుని స్మరణతో ఎదుర్కొని నిలబడ్డాడు. ప్రహ్లాదుడు రాక్షస బాలులతో చెప్పిన రహస్యం అనన్య సామాన్యమైనది. ఆటలాడుటకు రమ్మన్న రాక్షస బాలులను చుట్టూ కూర్చుండబెట్టుకొని ఇలా చెప్పాడు, స్నేహితులారా, మన వయస్సు వారితో మనకి పనికొచ్చే విషయాలు ఏదైనా ఉందా? ఏమీ లేదు. మన వయసు వారు ఎంతోమంది చనిపోవడం చూస్తున్నాం కదా. మన గురువుగారు మనకి పనికొచ్చే విషయాలను బోధించడం లేదు. ఆ విషయాలు నేను వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ భూమి మీద కొన్ని లక్షల ప్రాణులున్నాయి. అన్ని ప్రాణులో నరజన్మ ఉత్తమమైనది. జంతువునాం నరజన్మ సుదుర్లభం. ఇంకొందరు మహనీయులు మంజుల మధురంగా పలికే పలుకులకు చాలా గొప్పతనం ఆపాదించారు. అలాగే ఈ భూలోకంలో మనిషిగా పుట్టడం ఒక ఎత్తు అయితే, పురుషుడిగా పుట్టడం పుణ్యం చేసే కానీ జరగని పని. మనకు సరిగ్గా 100 సంవత్సరాల వయస్సు. అందులో సగభాగం మహాంధకారమైన రాత్రి బాగా ఆనపోతాయి. దీనిలోనే కళ, నిద్ర, కళలు మొదలు కూడా ఉన్నాయి. ఇంకేమిటి, 50 సంవత్సరములలో బాల్యం, యవ్వనానికి 20 ఏళ్ళు గడుస్తాయి. ఇంకా మిగిలిన 30 సంవత్సరాలలో ఇంద్రియాలకు చిక్కి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే తాళ్లతో బంధింపబడి వాటికి బానిసలవుతున్నారు. మరి కొందరు దురాశలకు లోనై దొంగలుగా మారుతున్నారు. దురాశాపరులను ఇతర స్త్రీల సంభోగంలో పడి సంసార సాగరంలో ముందుకు ముడుచుకుంటూ తేలుతూ సర్వం అర్పించుకుంటూ, ఇంకొందరు మహనీయులు జులమధురంగా పలికేటువంటి పలుకులకు వశమై శీల వయస్సు రూపలావణ్య కన్యలను కంటారు. ఇంకొందరు వినయ విద్య వివేక కుమారులు కావాలని తాము చెప్పినట్టు చేసేటువంటి సోదరులని పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రులు ఆలు పిల్లలు, బంధువులు, ధన కనక వస్తు వాహన మాయల్లో సాలెపురుగుల్లా కొట్టుకుపోతూ ఉంటారు. బాహ్యపరమైనటువంటి వస్తువులపై వ్యామోహం చెందకుండా భగవంతునిపై నమ్మకంతో అతని నామస్మరణాన్ని ఎట్టి పరిస్థితిలో వ్యర్థం చేయకుండా ప్రహ్లాదుడు ఇలా వివరించాడు. అంతేకాదు మనందరం చూస్తున్నాం కదా, గృహస్థులయ్యుండి ముందు ఆలోచన లేక పిచ్చివాడలాగా బ్రతుకుతున్నారు. సంసారాన్ని విడిచి వెట్టి లేక చస్తూ పుడుతూ మళ్ళా పుడుతూ చస్తూ ఇలా నామనాక్రియా క్రిమికీటకల యోధుల్లో పుట్టి మరణిస్తున్నాము. గర్భనరకం భరింపరానిది. తామెవ్వరో తమ కర్మ ఏమిటో తెలియక తరంగాలలో కొట్టుకుంటున్నారు. కాబట్టి మనమందరం మార్గాన్ని, పుట్టుకలేని ఒక గొప్ప మార్గాన్ని వెతుక్కొని
ఆ మార్గం గుండా ప్రయాణించడం శ్రేయోదాయకం. తాగిన మత్తులో స్త్రీల వాడి చూపుల్లో పడి మహావిద్వాంసులైన వారు కూడా ఇంద్రియలోలు అవుతారన్నలో సందేహం లేదు. అటువంటి ఇంద్రియ సుఖాలు కోరి వాటికి బానిసలై వర్తించే రాక్షస ముఖలో మనం చేరొద్దు. ముక్తి మార్గం చేకూర్చేటువంటి మంచి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ఈ వయసులో విజ్ఞులు చెప్పే సకల విషయంలో చెవులారా విందాం. భగవంతుడు త్రిగుణాత్మ ఆట ఆడి పాడిస్తాడు. మీరందరూ మీ రాక్షస తత్వాన్ని విడిచి సర్వభూతాల యందు దయతో రామ రామ అనేటువంటి నామాన్ని చెప్పుకుంటూ క్షమతో ఉన్న ఆ శ్రీహరి సంతసించి కటాక్షించే అవకాశం దొరుకుతుందేమో తెలియదు. అంటే పురుషార్థాలను ప్రసాదిస్తాడు భగవంతుడు. ఈ ఆత్మ నిత్యమైనది, పరిశుద్ధమైనది కాబట్టి దానిపై ఏమాత్రం మమకారం ఉండకూడదు. బంగారానికి పుట్ట పెట్టినట్లుగానే ఆత్మను ఆశ్రయించి శరీరాన్ని కల్మషమందు మూల ప్రకృతి పట్టినదో అన్నాడు. అంటే మూల ప్రకృతి, మహాదహంకారము, పంచ తన్మాత్రలు, ఇవి 8 ప్రకృతులు అంటారు. రజస్సుతో 3 ప్రకృతి గుణాలు, వాక్పాణి పాదస్థాయుపస్థలు, కర్మేంద్రియాలు, వాక్వాణి హృదయం కర్మేంద్రియాలు, శ్రవణ నయన రసాది మనస్సు జ్ఞానం అనేవి ఇంద్రియాలు. మహి వేదోలు అన్నీ కూడా 16 వికారాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ 27ని ఆత్మకు కూరుకుని ఉంటుంది. ఈ అనేకంతో బ్రాహ్మణుడు చాలా జాగ్రత్తగా వెతకాలి. భగవత్ సాక్షాత్కారం పొందాలంటే సద్గురు శుశ్రూష, సాక్షాత్ భగవంతుని యొక్క పాదసేవనం, త్యాగం చేయడం, నిత్యం భగవంతుని యొక్క ఆరాధనలో మునిగి తేలడం, ఆత్మ సాక్షాత్కారం అయ్యేటట్టుగా ప్రయత్నించి చేసుకోవడం జరుగుతుంది. అంటే భక్తాగ్రేసురుడైనటువంటి ప్రహ్లాదునికి పలికిన వచనాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా శిరోధార్యాలే, దాంట్లో ఏమాత్రం అనుమానవద్దు. శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్యే. ముక్తి మార్గం చేకూర్చే మంచి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ఈ వయస్సులో విజ్ఞులు చెప్పే సకల విషయాలను చెవులారా విందాం. భగవంతుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయ చేత మీరందరినీ ఆదరించి రాక్షస కట్టుతో రాక్షసత్వాన్ని విడిచి సర్వభూతల యందు దయతో క్షమతో ఉన్న ఆ శ్రీహరి సంతోషించి, క్షమతో ఉన్న ఆ శ్రీహరి కటాక్షిస్తాడు, పురుషార్థాలను ప్రసాదిస్తాడు. ఈ ఆత్మ నిత్యమైనది, పరిశుద్ధమైనది, నాశనం లేనిది. అలాగే ఈ దేహం అనిత్యమైనది కాబట్టి దానిపై ఏమాత్రం మమకారం కాబట్టి దానిపైన వయసు ఏమాత్రం నరగలని ఒక ప్రయత్నం కూడా చేశాడు. బంగారానికి పుటం పెట్టినట్టుగా కూడదు, బంగారు కుండను ఆశ్రయించినట్లుగా ఉంటుంది. బంగారానికి పుటం పెట్టినగా ఆత్మనాశ శరీరాన్ని కల్మషరహితంగా మార్చుకోవాలి. మూల ప్రకృతి, మహదహంకారాలు, పంచ తన్మాత్రలు, ఇది విని ప్రకృతులు అంటారట. రజసత్వాలు 3 ప్రత్యేకతకి గుణాలు. శ్రవణ విష్ణు వాక్పాణి పాదయుగ్మా స్మరామి. భగవంతుని పాదాలు పట్టుకొని ఎప్పుడు నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే ఈ అనేకంతో కూడింది దేహం. దేహంలో ఉన్న ఆత్మను జాగ్రత్తగా వెతకాలి. భగవత్ సాక్షాత్కారం పొందాలంటే సద్గురు శుశ్రూష, త్యాగం చేయబడటం, నిత్యం శ్రీహరినామ స్మరణం చేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
పరమాత్మ తత్వము బోధపడుతుంది అని పలికిన భక్తాగ్రేసురుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వచనాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా శిరోధార్యాలే. శరణే శరణం ప్రపద్యే. ప్రహ్లాద శరణాగతి. ప్రహ్లాద శరణాగతి. కళ్ళు మూసుకొని మనసు తెరిచి చూడాలే కానీ రాతిలోనూ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. నువ్వు తప్ప మరో గతి లేదని శరణు వేడితే సమయాలు పట్టించుకోకుండా భక్తుల రక్షణ కోసం పరమాత్మ ఆవిర్భవిస్తాడు. అతన్ని నిరూపించి భక్తాగ్రేసుడు ప్రహ్లాదుడు. పుట్టక నుంచే ప్రహ్లాదుడికి విష్ణుపై చెప్పలేనంత భక్తి, స్వామి తప్ప మరొక భావన అతని మనసు అంటలేదు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని తాను చదివిన ప్రజాక్షరలోనూ అనంత శయనుడిని దర్శించిన భక్త శిఖామణి ఆ బాలుడు. కన్న తండ్రే కష్టాల పాలు చేస్తుంటే ఇంక ఎవరిని శరణు వేడాలి? ఇక దిక్కెవరు అంటే తాను నమ్ముకున్న దైవం నారాయణుడు తప్ప మరొక ఆలోచన లేకపోయింది. ఎందుగలడందు లేడని సందేహము వలదు అని తన స్వామి సర్వాంతర్యామని తేల్చి చెప్పాడు. దైవంపై అంతులేని నమ్మకాన్ని ప్రదర్శించాడు కాబట్టి శరణు వేడిన ప్రహ్లాదుడు వేలు ఎక్కడ చూపడం ఆపాడో అక్కడి నుండి అవతరించడానికి భక్తుడి నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు శ్రీమన్నారాయణుడు. ఆ సమయంలో హిరణ్యకశ్యపుడు ఎటువైపు చూపిస్తాడో ఎవరికీ లేదు. ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవ్వాలి. అందుకనే హిరణ్యకశ్యప ప్రహ్లాద సంవాద సమయంలో స్వామి అక్కడే పరోక్షంగా కంటికి కనిపించకుండా ఉన్నాడు. సమయం రాగానే స్తంభం నుండి నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు. ఉగ్ర నరసింహుని అవతారించిన ప్రహ్లాదుని కోరిక మేరకు పరమశాంతమూర్తిగా మారిపోయాడు. పరిపూర్ణత సాధించిన శరణాగతి అత్యున్నతంగా నిలిచింది. ఇప్పుడు శ్రీనివాసుడి నివేదన. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు, మధురస్య భక్త శిఖామణి తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో నరసింహ ఉపాసనతో వెంకటేశ్వరుని సన్నిధికి చేరి కైవల్యం పొందారు. అన్నమయ్య వ్రాసిన 32,000 సంకీర్తనలో ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిదే ఉంటాయి. ఆ తరువాతి స్థానం నరసింహుడిదే. ఉగ్రమూర్తి మహోగ్రతను వివరిస్తూనే ఆ స్వామి దయాద్ర హృదయాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన గొప్ప కవి ఆయన. పద్మావతి దేవితో కళ్యాణ సమయంలో కుచేరుని వద్ద ధనాన్ని శ్రీనివాసుడు అప్పుగా తీసుకుంటాడు. ఇందుకు బ్రహ్మదేవుడు అశ్వత్థ వృక్షం సాక్షులుగా ఉంటాయి. ఆ కుబేరుడిచ్చిన ధనంతో ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇంతలో బ్రహ్మదేవుడికి సందేహం వస్తుంది, దేవునికి నివేదన చేయకుండా మిగిలిన వారికి భోజనం వడ్డించడం దోషం కాదా అని. ఇంతకీ తేల్చుకోలేనిక శ్రీనివాసుడినే నేరుగా అడుగుతాడు. అందుకు స్వామి, ఇది నా వివాహం, మీరంతా అతిథులు, కావున మీరే ముందు ఆరగించండి అంటాడు. కానీ నివేదన చేయాలి, భోజనాన్ని ఋషులు స్వీకరించరు కదా అని మళ్ళీ సందేహిస్తాడు బ్రహ్మదేవుడు. అందులోకి శ్రీనివాసుడు, నేనే మరొక రూపంలో ఉన్నాను, అక్కడ నివేదన అయిపోయింది, భోజనం వడ్డించండి అని చెప్తాడు శ్రీనివాసుడు. సరేనంటూ మిగిలిన కార్యాన్ని పూర్తి చేస్తాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి తిరుమలలో యోగ ముద్రలో ఉన్న యోగ నరసింహుడి అర్చన వాడుకలోకి వచ్చింది. యోగ నరసింహస్వామిని ధ్యానించి ఆనందనిలయంలో ఉన్న శ్రీనివాసుడిని సాక్షాత్కారం పొందిన మహనీయులు కూడా ఉన్నారు. నారాయణుడికి నరసింహుడికి ఉన్నటువంటి అభేద భావానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ అవసరం లేదు. శివకేశవం నృసింహం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో అనేక చోట్ల నరసింహుడి ప్రస్తావన, ఆ స్వామి అవతార వైభవ వర్ణన విస్తారంగా కనిపించాయి. ప్రత్యేకించి నృసింహ తాపిని ఉపనిషత్తులో నృసింహ తత్వం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కేవలం హిరణ్యకశ్యపుడిని వధ కొరకే నరసింహావతారం జరగలేదనే విషయాన్ని ఈ ఉపనిషత్ ఆధారంగా తెలుసుకోవచ్చు. అగ్రహం, అనుగ్రహం అనే రెండు సమయాల్లో ఒకే సమయంలో ప్రకటించగల నరసింహస్వామి ఒకడే. అంతేకాదు శివ విష్ణు రూపాల అంటే శివ విష్ణు అంశాల కలయికగా నరసింహావతారం కనిపిస్తుంది. స్థితికారుడైనటువంటి విష్ణు నరరూపం, లయకారుడైనటువంటి శివుడు సింహరూపం, రెండూ కలిసి నరసింహంగా ఆవిర్భవించాయి. నరసింహావతారం చాటి చెబుతుంది ఇదే పరమాత్మ చాతుర్య అంతర్యామిత్వం. పురాణ పురుషుడు. బ్రహ్మపురాణంలో ప్రహ్లాదుడి ప్రస్తావన ఉండదు. హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి అన్న విషయం కూడా ఇందులో
విష్ణువు ఉండనే ఉండని నరసింహుడిగా ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. కానీ స్కాంద పురాణంలో కూడా ప్రహ్లాదుడి ప్రస్తావన కనిపించదు. ఈ భాగవతం విస్తరణ ద్వారా నరసింహావతార కథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశ్యపుడు నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తూనే ఉండేవాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాలైనా ఉంటుందేమో కానీ హిరణ్యకశ్యపుని యొక్క చిత్తం మాత్రం నిరంతరం విష్ణుద్వేషంతో నిండి ఉండేది. ఫలితంగా నరసింహస్వామి చేతులుగా ఆకులు పట్టుకున్నాను అన్నట్లుగా చందాన అయింది. భాగవతానికి భిన్నమైన కథ విష్ణు పురాణంలో కనిపిస్తుంది. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని పెట్టే బాధలకు కొన్ని ఘట్టాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత విష్ణుమూర్తి ప్రహ్లాదుడు వారికి ప్రత్యక్షంగా వరాలు కోరుకోమని అడగటం, తండ్రి చేసిన తప్పులను మన్నించవలసని ప్రహ్లాదుడిని అనడం, నారాయణుడు స్వయంగా ధృవండరం తండ్రి తనయులు కలిసి ఉండడం, చివరిగా విష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశ్యపుని వధించినట్లు విష్ణు పురాణంలో ఉంది. దుష్టులపై జూలు విదిల్చిన, శిష్టులపై జాలి కురిపించిన, గోళ్లతో రక్కిన, వేళ్లతో బాలభక్తుని తల నిమిరిన, చండ్ర నిప్పుల కండ్లతో ఆగ్రహించిన, చల్లని చూపులతో అనుగ్రహించిన నరసింహస్వామికే చెల్లింది 2 రూపాల మూర్తికి మెండైన కీర్తి. రణం కోరిన వారికి ఉగ్ర నరసింహుడు, శరణు వేడిన వారికి భక్తులకు లక్ష్మీ నరసింహుడు. యాదగిరి భవ్యమైన కోవిలలో కొలువుదీరిన నరసింహస్వామి పునర్జన్మరావించిన శుభతరుణంలో ఆ స్వామి అవతారలీలా విశేషాలను తత్వాన్ని తెలుసుకుందాం అని. ప్రహ్లాదుడి మరొక లక్షణం అభయ భగవంతుడి గురించి తెలుసుకోవడం చాలా ఉత్తమం అని. శ్రీయకాంతాయ కళ్యాణ నిదే ధనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపదే మదాచార్య పురోగమే సర్వేశ పురోహిరాచార్య సద్గురుతాయాస్తు మంగళం.